ఇగో ఇది చాలా వరకు మీరు అందరూ కూడా చూసే ఉంటారు. వరి ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు ఎక్కడ ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా లేదా ఏడ చూసినా కూడా ఇదే వినబడుతుంది. ఏంటి అనేది ఒకసారి చూద్దాం. వరి వద్దట వేసేది ఏందట, స్పష్టత కరువైన ప్రభుత్వ విధానం, వచ్చే సీజన్కు ఏది ప్రత్యామ్నాయం, దిక్కుతోచని స్థితిలో రాష్ట్ర రైతాంగం, వరి సాగు వద్దంటూ ఇప్పటికే సీఎం మంత్రుల పిలుపు, ప్రత్యామ్నాయంగా ఏ పంట వేయాలో చెప్పని ప్రభుత్వం, ఇతర పంటల కొనుగోలుకు ముందుకు రాని సర్కార్, మక్కలు జొన్నలు సన్ఫ్లవర్ కొనాలని రోడ్డెక్కిన రైతులు, ఎన్నికల ముందు అన్ని పంటలకు బోనస్ అంటూ హామీ, ఇప్పుడు మద్దతు లేదు, బోనస్ ఇయ్యదు, పంట కొనదు, తన వైఫల్యాన్ని రైతులపై నెట్టేసేందుకు సర్కారు యత్నం. మరి రైతులు ఏం కావాలి, ఏ పంట సాగు చేయాలి అంటూ కూడా అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది వడ్ల కొనుగోలు చేయకుండా తాత్సారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ సిద్దిపేట జిల్లా అంకిరెడ్డిపల్లె వద్ద గజ్వల్ చేగుంట రహదారిపై మండుటెండలలో రాస్తోరోకో చేస్తున్న రైతులు. యాసంగి భరోసా లేనట్టే, సర్కారు ఎగవేత ఖాతాలో మరో సీజన్ రైతు భరోసా, రెండో విడత వేసి నెల దాటిన రాని మూడో విడత 9,000 కోట్లకు ఇంతవరకు ఇచ్చింది 5,000 కోట్లే. ఈ సీజన్లోనే రైతు సర్కార్కు 4,000 కోట్ల బాకీ. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం వానాకాలం సాగం పనులు, యాసంగికే పూర్తిగాని భరోసా, వానాకాలానికి వస్తుందా, 8 ఎకరాలకే బోనస్, చెప్పిన పంటలే వేయాలంటూ ప్రభుత్వం ఆంక్షలు, వానాకాలం సాగుపై కాంగ్రెస్ సర్కార్ కొర్రీలు, బోనస్ ఎగగొట్టేందుకు మరో కుట్ర, రైతుల ఆగ్రహం. మీరే పోయి వ్యవసాయం చేయరు, మీ ముఖ్యమంత్రి, మంత్రులు, మీ అధికారులు మీరే పోయి వ్యవసాయం చేయరు. ఇక రైతులు ఏం చేస్తారు, మీరేంది చెప్పేది, ఆంక్షలు పెడతానట. వర్షాభావ పంటలే రైతులు వేయాలి, ఎల్నిఓ ముప్పుపై రాష్ట్ర రైతాంగం అలర్ట్, పంట వ్యర్థాలు కాల్చితే కఠిన చర్యలు తీసుకుంటాం, అధికారులతో సమీక్షలో తుమ్మల. కేరళను తాకిన నైరుతి, వచ్చే వారంలో తెలంగాణలోకి ప్రవేశం, ఇప్పటికే చల్లబడ్డ వాతావరణం, 6 జిల్లాలలో కురిసిన భారీ వానలు, కేరళ తమిళనాడులో భారీ వర్షాలు. వరి వేయద్దు, వరి